నమస్కారం. సుధాకర్ టీవీ వార్తలకు స్వాగతం. ఈనాటి హెడ్లైన్స్. చేనేత ఉద్యమం, కార్మికుల నిరసన, చేనేత పరిరక్షణ దినోత్సవం డిమాండ్, జాండ్రపేటలో కార్మికుల ర్యాలీ. అంతర్జిల్లాల దొంగల ముఠా అరెస్ట్, మల్టీ డిస్ట్రిక్ట్ క్రైమ్ గ్యాంగ్ అరెస్ట్, 25 లక్షల విలువైన సొత్తు స్వాధీనం. హెచ్ఎల్ డిపో తరలింపై హమాలీల ఆందోళన. హెచ్ఎల్ డిపో తరలింపు నిర్ణయంపై హమాలీల అర్ధనగ్న నిరసన. చేనేత పరిశ్రమను ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేస్తున్నాయంటూ బాపట్ల జిల్లా చీరాల మండలం జాండ్రపేటలో చేనేత కార్మికులు నిరసన చేపట్టారు. రాష్ట్ర చేనేత జన సమాఖ్య ఆధ్వర్యంలో నిర్వహించిన వర్క్ షాప్ లో జూలై 31ను చేనేత పరిరక్షణ దినంగా ప్రకటించాలని జాతీయ నాయకుడు డాక్టర్ మాచర్ల మోహన్ రావు డిమాండ్ చేశారు. ప్రస్తుతం ఉన్న 5% జీఎస్టీని 12% పెంచాలన్న కేంద్ర నిర్ణయాన్ని తీవ్రంగా విమర్శించారు. చేనేత కార్మికుల సంక్షేమం కోసం రాష్ట్ర బడ్జెట్లో కనీసం 1000 కోట్లు కేటాయించాలని నాయకులు డిమాండ్ చేశారు. అనంతరం దేశాయిపేట నుంచి జాండ్రపేట వరకు చేనేత పరిరక్షణ ర్యాలీ నిర్వహించారు. జిల్లాల నేర శృంఖాలపై గుంటూరు పోలీసులు గట్టి దాడి. నల్గొండ గుంటూరు జిల్లాల మధ్య తిరుగుతూ దొంగతనాలకు పాల్పడుతున్న ముఠాను పట్టాభిపురం పోలీసులు పట్టుకున్నారు. సాధారణంగా కార్లు కొనుగోలు చేయనున్నట్లు నమ్మబలికి ఇంట్లో దొంగతనాలు, రోడ్డుపై స్నాచింగ్లకు పాల్పడుతూ ఈ ముఠా రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలను బెదిరించినట్టు పోలీసులు తెలిపారు. అరెస్ట్ అయిన నిందితులు తమ్మిశెట్టి వెంకటేశ్వర్లు అలియాస్ వెంకీ పల్నాడు జిల్లా, పోరడి జనార్దను అలియాస్ జాని నల్గొండ జిల్లా, తమ్మిశెట్టి మణికంఠ పల్నాడు జిల్లా. ఇతర నిందితుడు ఉప్పాల సురేష్ ఇప్పటికే కేసుల్లో ఉన్నట్లు సమాచారం. వారిపై గతంలో కూడా పలు పోలీస్ స్టేషన్లో మొత్తం 35కి పైగా కేసులు ఉన్నాయని పట్టాభిపురం పోలీస్ ఇన్స్పెక్టర్ గంగ వెంకటేశ్వర్లు తెలిపారు. నిందితుడు ఇటీవల అనకాపల్లి సబ్ జైలు నుంచి బెయిల్ మీద బయటకు వచ్చి దాని మరుసటి రోజు అంటే జూన్ గుంటూరులో కృష్ణనగర్లో మరో దొంగతనానికి పాల్పడ్డారు. పోలీసులు వారి వద్ద నుంచి స్వాధీనం చేసుకున్న సోరీ సొత్తు వివరాలు 104 అమెరికా డాలర్లు, 2 కార్లు, సోనీ కంపెనీ టీవీ, ఒక స్మార్ట్ ఫోను, మొత్తం విలువ దాదాపు 25 లక్షలు ఉంటుందని తెలిపారు. అరెస్టులో పట్టాభిపురం పోలీస్ సిబ్బంది చూపిన చాకచత్యానికి జిల్లా ఎస్పీ అభినందన తెలిపారు. ఇన్స్పెక్టర్ గంగ వెంకటేశ్వర నేతృత్వంలో సబ్ ఇన్స్పెక్టర్ సుబ్బారావు ఇతర సిబ్బంది ఈ ఆపరేషన్ను విజయవంతంగా చేపట్టారు. హెచ్ఎల్ ఐఎంఎల్ డిపో తరలింపు నిర్ణయంపై కార్మికులు ఆగ్రహం. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలతో హమాలీలు రోడ్డుకెక్కారు. హెచ్ఎల్లోని ఐఎంఎల్ డిపోను టెక్కలికి తరలించడాన్ని వ్యతిరేకిస్తూ సిఐటియు ఆధ్వర్యంలో కార్మికులు అర్ధనగ్న ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి పి తేజేశ్వరరావు మాట్లాడుతూ ప్రభుత్వ సొంత భవనం ఉన్న హెచ్ఎల్ డిపోను విడదీసి అధిక బడ్జెట్తో టెక్కల్లో ప్రైవేటు గోడౌన్లు ఎందుకు ఏర్పాటు చేస్తున్నారో ప్రజలకు చెప్పాలని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. హెచ్ఎల్ డిపోలో 3 తరాలుగా హమాలీగా పనిచేస్తున్న కుటుంబాల జీవనాధారం కాపాడాలని డిమాండ్ చేశారు. ప్రస్తుతం అక్కడ 80 మంది హమాలీలు రోజువారీ ఆదాయంపై ఆధారపడి జీవిస్తున్నారు. కొత్త డిపో ఏర్పాటుతో వీరి జీవనం స్తంభించిపోతుందన్నారు. 1986లో రాష్ట్ర ప్రభుత్వం దళితుల భూమిని తీసుకొని డిపో నిర్మించింది. ఈ భూమి త్యాగంతో ఏర్పడిన డిపోను ఇప్పుడు ప్రైవేటు గోడౌన్కు తరలించడం అన్యాయం అన్నారు. ఏపీఎస్బీసీఎల్ జారీ చేసిన ఉత్తర్వుల మేరకు టెక్కల్లో కొత్త డిపో ఏర్పాటు చేయనున్నట్లు, నెలకు ₹1,00,000 అద్దె, అదనపు సిబ్బంది వ్యయంతో ప్రభుత్వంపై భారం పెరగనుంది. ఒకవైపు ఉద్యోగాలు తగ్గుతుంటే మరోవైపు ప్రజాధనాన్ని అద్దె గోడౌన్లపై ఖర్చు చేయటం ఏంటని ప్రశ్నిస్తుంది. ఈ కార్యక్రమంలో హమాలీలు యూనియన్ నాయకులు డి బంగారాజు, టి రామారావు, నీడిగంట్ల రమణ, గజని, శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వం తక్షణమే ఉత్తర్వులకు ఉపసంహరించి హెచ్ఎల్ డిపోను యథావిధంగా కొనసాగించాలని హమాలీల డిమాండ్. వీటితో పాటు ఉద్యోగ కార్మిక సంఘాలు కూడా ఉద్యమానికి మద్దతుగా నిలుస్తున్నాయని స్పష్టమవుతుంది. వేచి చూడాలి. 20 సంవత్సరాలుగా ఇక్కడ పనిచేస్తున్నాము. కానీ నేటికి కూడా మాకు సరైన సదుపాయాలు లేకపోయినా, ఇబ్బందులు ఎదురైనా ఈ జిల్లాలో ఎన్ని షాపులు ఉంటే అన్ని షాపులకి సరుకిస్తూ అన్లోడింగు, లోడింగులు దింపుతూ ఉన్నాము. కానీ ఈరోజు హెచ్ఎల్ ఐఎంఎల్ డిపోని 2గా విడదీసి టెక్కలలో అన్యాయంగా ప్రభుత్వం జీవో జారీ చేసి 2వ డిపో ఏర్పాటుకి ఉత్తర్వులు ఇచ్చింది. అది వెంటనే రద్దు చేయాలి. ఎందుకంటే మేము ఇందులో పని చేసుకొని 350 కుటుంబాలు
జీవిస్తున్నాయి. అయితే ఈ ఫ్యాక్టరీని నమ్ముకొనే మేము పిల్లలను కూడా చదివించుకుంటున్నాము. ఈ రోజు 2 విధాలుగా డిపోలు ఏర్పాటు అయిపోతే మాకు వచ్చిన డబ్బులు సగం డబ్బులు తగ్గిపోతాయి. అయితే 500 రూపాయలు వచ్చినప్పుడు వచ్చేవి మాకు ఇప్పుడేమో ఈ రెండో డిపో ఏర్పడడం వల్ల 250 రూపాయలే వస్తుంది. ఈ 250 ద్వారా మేము పిల్లల్ని చదివించుకోలేము. అలాగే నిత్యావసర సరుకుల ధరలు పెరిగిపోయాయి. మేము మాకు దేనికి చెందకుండా ఇబ్బందులకి గురవుతున్నాము. రోడ్డును పడవలసి వస్తుంది. ఇప్పుడు మేము వేరే దగ్గర కూడా జాబ్ చేసుకోవడానికి మాకు వయసులు ఎక్కువయ్యాయి. కాబట్టి మమ్మల్ని కూడా ఎవరు ఉద్యోగాలకు తీసుకునే అవకాశాలు లేవు. కాబట్టి మాకు ఈ ఉపాధిని కాపాడి మా డిపోను 2గా విడదీయకుండా ఉంటే మాకు ఈ వచ్చిన డబ్బులు మాకు సరిపోతాయి. కాబట్టి ఈ ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకుని ఈ టెక్కల 2 డిపోకి ఇచ్చిన జీవోను వెంటనే రద్దు చేసి మా దళితుల హమాలీలకి న్యాయం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నా పేరు నిడిగిన రమణ.